రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పేరుతో సంతకం పెట్టి నాకు ఆ ప్రశంసా పత్రం వచ్చింది. ఒక వెండి పతకం మీద వచ్చింది. అదే నా జీవితంలో నేను ఇన్ని లక్షల మందిలో నేను పాటని అవార్డు వచ్చి ఇంత చిన్న ఏజ్లో ఇంతమందిని కొట్టేశాను, నాకు అవార్డు వచ్చింది సీఎంతో అంటే, సో నేను ఈ పాటల ప్రపంచంలో నెగ్గగలను, ఈ పాటల ప్రపంచంలో నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలననే ఒక ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చింది అది. సో అదే నా మొదటి సక్సెస్. ఇంకా ఆ తర్వాత నేను ఏ కాంపిటీషన్లో పాల్గొనలేదు, డైరెక్ట్ సినిమాల్లోకి వచ్చేసాను ఇంకా. అంటే అప్పుడు ఫస్ట్ సక్సెస్లో ఒక ప్రశంసా పత్రం ద్వారా చంద్రబాబు నాయుడు గారితో ఒక షేరింగ్ ఉంది, మెమరీ ఉంది మీకు చిన్నప్పుడు ఉంది. తర్వాత మీరు కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ పాటలు రాస్తూ మ్యూజిక్ వైపు పరిగెడుతూ చంద్రబాబు గారిని కలిశారు. అవును. స్టూడియో లేదు అన్నప్పుడు స్టూడియోకి సంబంధించిన ఎంత అమౌంట్ అవుతుంది అని మాట్లాడడము, చూడండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడము. అవును. అంటే ఆ డిస్కషన్ మనకు పాటలు రాస్తాడు లేదా ఒకటి నీకు ఎంత అవుతుందనే మాట్లాడి అడిగి తెలుసుకునే విధానం చంద్రబాబు గారు. అండ్ మీకు తెలుగుదేశం పార్టీ మీద కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంది. అంటే మా ఫ్యామిలీలో అంతా అదే. అంటే నేను ఎప్పుడు రాజకీయాల వైపు వెళ్ళలేదు, పార్టీలో అసలు నాకు తెలియదు. కానీ మా బాబాయ్ కానీ మా తమ్ముడు ఇప్పుడు నేను చెప్తే కూడా వినడు వాడు. నేను నాదే జెండా పట్టుకుంటా, ఆ పార్టీ ఉండని లేకపోయి నాకు అదే ప్రాణం అంటాడు. సో దానివల్లే రేవంత్ అన్నతో కూడా మాకు అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఆ మూమెంట్ ఎలా అనిపించిందండి చంద్రబాబు గారితో చిన్నప్పుడు ఒక ఒక అవార్డులా తీసుకుని? నేను చాలామంది నన్ను ఇప్పుడు కాదు, నేను కేసీఆర్ గారు అంత అద్భుతంగా మొత్తం తెలంగాణ వచ్చేసి ఎదురులేని రోజుల్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా చెప్తే కింద నన్ను కామెంట్స్ పెట్టి తిడతా ఉంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే నేను మాట్లాడేది పర్సనల్ ఎమోషన్, ఇది పార్టీలకు సంబంధించింది కాదు. ఎవడి జీవితంలో వాడికి పర్సనల్ అనుభవాలు ఉంటాయి, వాళ్ళకు ఒకరితో అటాచ్మెంట్ ఉంటుంది. అవి కూడా చెప్పుకోవడం తప్పు. నువ్వు ఆయన గురించి ఎందుకు మాట్లాడతావు అంటే ఏం చెప్పాలి మన మనుషులకి? నేను 2003-2004 ఆ సమయాలలో హైదరాబాద్కు వస్తున్నప్పుడు, నేను చిన్నప్పుడు అవార్డు ఇచ్చి నాలో పాటగాడు ఉన్నాడని గుర్తించి నాలో కొండంత బలాన్ని నింపింది ఆయనే. మా ఫ్యామిలీ ఆ పార్టీ మనుషులే. నేను హైదరాబాద్కు వస్తున్నప్పుడు నాకు హైదరాబాద్లో షెల్టర్ లేదు, ఏ ఆఫీస్లో పడుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈ సినిమా ఆఫీస్లోకి వస్తున్నప్పుడు నేను కేబీఆర్ పార్క్లో పడుకుంటూ అక్కడ ఉంటూ అన్నం టైం అయిందంటే నేను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి తినేవాడిని. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా 2004 తర్వాత ఆయన లేరు, కానీ లేనప్పుడు కూడా పార్టీ ఆఫీస్లో ఎప్పుడో క్యాంటీన్ ఉండేది. అక్కడికి వచ్చే సందర్శకులందరికీ అక్కడ అన్నం పెట్టేవాళ్ళు. సో నేను అక్కడే ఉండి తినేవాడిని. ఆటోమేటిక్గా ఎందుకో తెలియదు నా జీవితంలో ఆయన ఎప్పుడో ఒక భాగం అవుతూ వచ్చారు. తర్వాత నేను 2004 నుంచి సినిమాల్లోకి వచ్చిన, పాటలు రాసిన, పాడుతున్న, మ్యూజిక్ డైరెక్టర్ అయినా. 2009 అయినప్పుడు ఒక పొలిటికల్ లీడర్ ఎవరో నేను స్టూడియో పెట్టిస్తాను, నువ్వే సొంతంగా స్టూడియో రెడీ చేసుకో అని చెప్పారు. నా దగ్గర ఉన్న చిన్న అమౌంట్ పెట్టేసి నేను మొదలుపెట్టాను. అది కంప్లీట్ చేయాలి అంటే ఆయన అసలు నాకు రెస్పాండ్ అవ్వట్లేరు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఆ స్టూడియోకి రెంట్లు కడుతూనే ఉన్నాం, మళ్ళీ బయట స్టూడియోలో పని చేసుకుంటున్నాం. ఎన్ శంకర్ గారి ద్వారా నన్ను తీసుకొచ్చిన ఎన్ శంకర్ గారే చంద్రబాబు నాయుడు గారు 2009లో కొన్ని బ్యాచ్లుగా పాటలు ప్యాకేజీలు ఇద్దామని అందరికీ, కోటి గారికి, వందే మాతరం శ్రీనివాస్ గారికి, ఇలా అందరికీ ఇస్తూ నాకు కూడా ఒకటి ఇప్పించారు శంకర్ అన్న. నేను వెళ్ళినప్పుడు అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు, ఏవిఎస్ గారు, శంకర్ అన్న, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక రౌండ్ టేబుల్లో కూర్చున్నారు. ఇంకా బాబు గారు రాలేదు. నేను వాళ్ళకి చెప్పాను, నాకు చిన్నప్పుడు అవార్డు ఇచ్చారు ఈ సారు, తన అవార్డు తీసుకోవడం వల్లనే నాలో అది వచ్చి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న పాటలు చేయడానికి వచ్చి కూర్చున్నాను, ఇప్పుడు ఆయన చూడబోతున్నాను, నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని చెప్తే వాళ్ళు ఏం చేసినారు, బాబు గారు రాగానే ఫస్ట్ అదే విషయం చెప్పారు వాళ్ళకి. బాబు గారు వచ్చి నేనేమేమి పాటలు చేశానో విన్నారు. చాలా బాగున్నాయమ్మా పాటలు, నీకు నీ బడ్జెట్ ఎంతో వాళ్ళు ఫిక్స్ చేస్తారు, వెళ్ళి పాటలు చేసుకోపోను, కొంత అడ్వాన్స్ ఇవ్వండి, ఈ అబ్బాయికి పాటలు చేస్తారు, ప్రాసెస్ చెప్పారు. అప్పుడు అశ్విని దత్ గారు చెప్పారు, ఈ అబ్బాయి చిన్నప్పుడు మీరు పాటలు రాస్తారంట, మీ అవార్డు వచ్చారంట, మీరు ఆ స్ఫూర్తితో ఇక్కడ దాకా వచ్చాడని ఆయన చాలా ఆనందపడిపోయి, నువ్వు నా ఇంట్లో కూర్చొని నాకే పాటలు చేస్తున్నావా ఈరోజు ఈ స్థాయికి వచ్చి అని చెప్పి, ఏ స్టూడియోలో చేస్తావమ్మా నువ్వు పాటలు అన్నాడు. అంటే మీ ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాను సార్ అని. అప్పుడు శంకర్ అన్న పక్క నుండి, ఆడు కూడా స్టూడియో పెట్టుకుంటున్నాడు అన్నాడు. నువ్వు స్టూడియో పెట్టుకుని నీ స్టూడియోలో చేయొచ్చుకుంటే నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సార్, ఆ మధ్యలో ఆగిపోయింది, ఇంకా కొంచెం టైం పడుతుంది అన్న. ఎందుకు అయింది అని, డబ్బులు లేవు సార్, ఎంత అవుతుంది అన్నాడు. నేను సమ్ అమౌంట్ చెప్పాను, 5 lakhs ఎలా అవుతుంది సార్. ఈ అబ్బాయికి ఏం మాట్లాడారో, ఒకవేళ తక్కువ అయితే ఇంకా కలిపి 5 లక్షలు అతనికి ఇచ్చేసి అతన్ని స్టూడియోలోనే నా పాటలతోనే ఆయన మొదలు పెట్టుకోమని స్టూడియో అన్నారు. మీరు ఎలా మర్చిపోతాను చెప్పండి బాబు గారిని? ఇప్పుడు నేను ఇందులో పార్టీ పరంగా నేను ఆయన ఇష్టపడుతున్నట్ట, పర్సనల్గా ఇష్టపడుతున్నట్టు? ఇలా ఏంటి తెలంగాణ వచ్చింది, ఆయన ఆంధ్రుడు, నువ్వు ఆయన ఎందుకు ఇష్టపడతావు, ఈయన ఎందుకు ఇష్టపడతావు అంటే, తెలంగాణ వచ్చి తెలంగాణోడు ఏం చేసినాడు నాకు? 10 ఏళ్ళ తెలంగాణ సర్కార్లో ఆ తెలంగాణ కేసీఆర్ కథాగానం అని ఒక అద్భుతమైన పాట చేస్తే కూడా కనీసం ట్విట్టర్లో కూడా కేటీఆర్ గారు ఒక చిన్న ట్వీట్ కూడా చేయలేదు నా గురించి.
సో ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు తెలంగాణ వచ్చింది, ఆ రాష్ట్రం బాగాలేదు వీడియో కొట్టావు. నాలాంటి తెలంగాణలో ప్రథమ వరుసలో తీసుకుంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళలో సంగీతము, మ్యూజిక్ డైరెక్టర్ అనే దాంట్లో నేను అట్లీస్ట్ టాప్ 4-5 మొత్తం రాష్ట్రం తీసుకుంటే సరే, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, కీరవాణి గారు, మణి శర్మ గారు వాళ్ళందరి తర్వాత నేను ఎక్కడో మూలకు ఉండొచ్చు. కానీ మా తెలంగాణ వరకు తీసుకుంటే నేను కనీసం 4-5లో ఉంటా కదా. మరి ఒక 10 సంవత్సరాల మీ పరిపాలనలో ఒక చిన్న ఈవెంట్కి కూడా పిలవరు, ఒక గౌరవం లేదు, ఒక రెస్పెక్ట్ లేదు, ఒక మనోడు ఒకడు ఉన్నాడన్న విలువ లేదు. మిమ్మల్ని ప్రేమించాలి, మనకు అన్నం పెట్టి మన స్టూడియోకి డబ్బులు ఇచ్చి మనకు అంతా చేసిన ఒక మనిషిని ప్రేమించి ఆయన గురించి ఏదైనా పాజిటివ్ పోస్ట్ పెడితే ఒక్కొక్క ఆయనకు మండుతుంది కింద. ఏం చెప్పాలి, ఎవడి జీవితం వాడి ఊరికే ఇక్కడ దాకా వస్తామా మనం? సమైక్యాంధ్ర ఉన్నప్పుడే, తెలుగు ఆంధ్ర ఉన్నప్పుడే పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు రాసినామంటే మనకంటూ ఒక సంకల్పం ఉంటుంది, మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా. ఊరికనే అది ఉంది కదా అని చెప్పి కింద కామెంట్లు మాట్లాడేస్తే ఎట్లా? అట్లా ఇప్పుడు రేవంత్ అన్న వైపు ఉంటే కూడా ఇప్పుడు రేవంత్ అన్న గురించి అందరు దిగి ఫోటోలు పెడుతున్నారు. మీరు నా ఫేస్బుక్ని కానీ నా ఇన్స్టాగ్రామ్ని నా అన్నీ ఓపెన్ చేస్తే 10 ఏళ్ళలో చాలా ఉంటాయి మా ఇద్దరి. అప్పుడు నన్ను తిట్టేవాళ్ళు, నువ్వు రేవంత్ అన్న వైపు పోవడం ఏంటి, నువ్వు తెలంగాణ అంటే రేవంత్ అన్న తెలంగాణ కదా, రేవంత్ అన్న తెలంగాణ బిడ్డే కదా, పాలమూరు బిడ్డే. ఆయన సీఎం అయితే మన తెలంగాణోడు అయినట్టు కదా, పక్కోడు ఏమైనా వచ్చాయాడా? ఇంకా అజ్ఞానంలో ఉన్నారు వీళ్ళంతా. ఓకే, మళ్ళీ ఎప్పుడు చూస్తాం చంద్రబాబు గారి మీద పాట ఏమైనా రెడీ? ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాను నేను, భయం ఏం లేదు. నేను అఫీషియల్గా మొన్న కూడా చెప్పేసాను, నేను ఇక్కడ రేవంత్ అన్నకు 3 రంగుల జెండా లాంటి పాట నేను ఒకటి ఆయనకి ఇస్తాను. నాకు ఎంతో ఆయన చేశారు. నేను నాకు పార్టీ పరంగా కాదు, నేను అంతే జగనన్న కథాగానం కూడా చేశాను అలా అనుకుంటే. అవును, ఆ పాట కూడా చాలా కేసీఆర్ గారు చేశాను, జగనన్న కథాగానం చేశాను. నన్ను ఎవరు గౌరవించి ఎవరు పిలుస్తారో నేను వాళ్ళకైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తాను. మిగతాది నాకు అవసరం వచ్చింది చేయండి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఎవరికైనా చేస్తాను. నాకు అలాంటిది ఏం లేదు. నాకు పర్సనల్ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా.